మద్యం కుంభకోణం కసిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు. సిఐడి నోటీసులు కొట్టేయాలని పిటిషన్ డిస్మిస్. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న నాటి ప్రభుత్వ సలహాదారు జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణంలో విచారణకు రావాలంటూ సిఐడి జారీ చేసిన నోటీసులను కొట్టివేయాలంటూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం హైకోర్టు తోసిపుచ్చింది. గురువారం ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. జగన్తో తనకున్న సంబంధాలతో వైసీపీ అధికారంలోకి రాగానే కసిరెడ్డి ప్రభుత్వ సలహాదారు పదవిని పొందారు. ప్రభుత్వ సలహాదారు పదవి ద్వారా చేయాల్సిన పనిని పక్కన పెట్టేసిన కసిరెడ్డి మొత్తం మద్యం కుంభకోణానికి పథకరచన చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఆయన ఏకంగా ఓ ప్రత్యేక నెట్వర్క్ని ఏర్పాటు చేసి 5 ఏళ్ల పాటు దాన్ని పకడ్బందీగా నిర్వహించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారం దిగిపోగానే మద్యం కుంభకోణం వెలుగు చూసింది. కసిరెడ్డి ప్లాన్ చేస్తే ఆయన వెనకుండి వైసీపీ కీలక నేత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తతంగానే నడిపించారట. ఈ విషయాలను అటు సిఐడి అధికారులతో పాటు ఇటీవల సిఐడి విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా బయటపెట్టారు. మద్యం కుంభకోణం మొత్తం కసిరెడ్డి చేతుల మీదుగానే జరిగిందని సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ సిఐడి అధికారులు కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను కసిరెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. తనకు సిఐడి అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు కసిరెడ్డి వాదనను తోసిపుచ్చింది. అంతేకాకుండా సిఐడి అధికారులకు సహకరించాలని, విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచిస్తూ కసిరెడ్డి పిటిషన్ కొట్టేసింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని కూడా హైకోర్టు కసిరెడ్డికి తేల్చి చెప్పింది. సిగ్గు లేకుండా ప్రజల సొమ్ము లక్షల కోట్లు దోచేసుకొని మళ్ళీ హైకోర్టుకి ఎట్ట వెళ్తున్నారో అర్థం కావట్లా. స్పష్టంగా కనపడుతుంది దోచుకునే విధానం. ఎన్ని వేల లక్షల కోట్లు దోచుకున్నారో తెలుస్తుంది. అయినా మమ్మల్ని విచారణకు పిలవద్దని చెప్పి కోర్టులకు వెళ్తుంటే అసలు ప్రజలు వీళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి. ప్రస్తుతం కోర్టులు చక్కగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది. కానీ అదే పూర్వం జరిగినట్టు జరిగితే ఏంటి పరిస్థితి? ప్రజల పరిస్థితి ఏంటి? ప్రభుత్వాల పరిస్థితి ఏంటి? వీళ్ళు దోచుకున్న లక్షల కోట్ల పరిస్థితి ఏంటి? సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు తేలుతుంది లెక్క. న్యాయస్థానాలు తేల్చాల్సిందే వీళ్ళ దోపిడీని. ప్రజలు అనుభవించాల్సిందే, చేసేదేముంది? ఒక్కసారి గెలిపించున్న పాపానికి చూసారా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని లక్షల కోట్ల ప్రజాసొమ్ము ఎత్తేసారో. ఒక్క ఛాన్స్ పాపానికి ఎంత అనిపిస్తున్నారో చూసారా. ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారు. వాటిని కనిపెట్టడానికి, వాటిని విచారణ చేయడానికి, వాళ్ళ భాగవతాలు బయట పెట్టాకి మళ్ళీ వాళ్ళ ఆ ప్రజల డబ్బులే 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఒక్క ఛాన్స్ ఫలితం.